మనం లాస్ట్ వీడియోలో ఫండమెంటల్ రైట్స్ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అవి ఎన్ని అనేవి వాటి గురించి తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి 6 ఉన్నాయి. అవి ఒకటి సమానత్వపు హక్కు, రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, నాలుగవది మత స్వాతంత్రపు హక్కు, ఐదవది విద్యా సాంస్కృతిక హక్కు, ఆరవది రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇలా మనకి 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. యాక్చువల్గా రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి అంటే January 26, 1950న మనకి రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఈ డేట్న మనకి 7 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండేవి. బట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. దీనిలో ఒక ఫండమెంటల్ రైట్ని ప్రజెంట్ తీసేశారు. అదేంటి అంటే ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించి సాధారణ హక్కు కింద పెట్టడం అనేది జరిగింది. ఈ ఆస్తి హక్కు అనేది ఇంతకుముందు ఎంతలో ఉండేదంటే ఆర్టికల్ 19(1)(f). ఇవన్నీ సబ్ క్లాసులు. 19(1)(f) అనేవి ఇవి సబ్ క్లాసులు. ఈ ఆస్తి హక్కు అనేది 19(1)(f)లో ఏ భాగంలో ఉండేది, ఫండమెంటల్ రైట్స్ ఏ భాగంలో అయితే ఉందో అక్కడే ఉండేది, అంటే 3rd పార్ట్లో ఉండేది ఇంతకుముందు. ప్రజెంట్ దీన్ని తొలగించి నార్మల్ రైట్స్ కింద చేశారు కదా. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టారు అంటే 300A, ఆర్టికల్ 300A ఏదైతే ఉందో అది మనకి ఈ ఆస్తి హక్కును గురించి చెప్తుంది. ఇది ఎన్నో పార్ట్లో ఉంది అంటే 12th పార్ట్లో ఉంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించారు. తొలగించకముందు అది ఏ పార్ట్లో ఉండేది, 3rd పార్ట్లో ఉండేది. తొలగించి నార్మల్ రైట్ కింద చేసిన తర్వాత ఇది ఏ పార్ట్లోకి వచ్చిందంటే 12th పార్ట్లోకి వచ్చింది. ఏ ఆర్టికల్, 300A ఆర్టికల్ కింద ఇప్పుడు ఇది కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయని చెప్తున్నాను కదా. యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయి, ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్నాయి. సో ఈ 12 to 35 అంటే ఇప్పుడు మనం ఓన్లీ తీసేసిన హక్కు గురించి మాత్రమే మాట్లాడదాం. వీటి గురించి మాట్లాడదాం. ఈ సమానత్వ హక్కు ఏదైతే ఉందో ఇవి ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 వరకు. ఇవన్నీ కూడా అంటే ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడతాయి, సమానత్వ హక్కు గురించి డిస్కస్ చేస్తాయి. వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయనేది మాత్రం చూద్దాం. ఓకేనా. సమానత్వపు హక్కు అనేది అంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 నుంచి 18 వరకు, ఆర్టికల్ 14 to ఆర్టికల్ 18. నెక్స్ట్ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు అంటే రైట్ టు ఫ్రీడమ్. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 19 to ఆర్టికల్ 22. ఇవి ఫ్రీడమ్ గురించి అంటే మాట్లాడే హక్కు, ఎక్కడికైనా వెళ్ళే హక్కు, ఇలా మనకి ఇచ్చిన ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 types ఆఫ్ ఫ్రీడమ్స్ వాటి గురించి మనకి ఈ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉన్న దాంట్లో డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ పీడనాన్ని వ్యతిరేకించే హక్కు, రైట్ అగైనెస్ట్ ద ఎక్స్ప్లోటేషన్. ఈ రైట్ అగైనెస్ట్ ద ఎక్స్ప్లోటేషన్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24. ఇవి విమెన్ ట్రాఫికింగ్ వీటి కోసం ఈ ఆర్టికల్స్లో మనకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు రిలీజియన్. ఈ రైట్ టు రిలీజియన్ అనేవి ఎక్కడ నుండి ఆర్టికల్ 25 to ఆర్టికల్ 28. స్కూల్స్లో మత బోధన చేయకూడదు, ఇలా వీటి గురించి ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉంది. నెక్స్ట్ విద్యా సాంస్కృతిక హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, విద్యా స్వాతంత్రపు హక్కు. ఇవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 29 to 30, ఆర్టికల్ 29 to 30 విద్యా సాంస్కృతిక హక్కుల గురించి చెప్తుంది. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇది ఆర్టికల్ 32. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు ఉన్న వాటిని 6 ఫండమెంటల్ రైట్స్ కింద మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ ఆర్టికల్ 32 ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. దీనినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్పారంటే రాజ్యాంగానికి ఆత్మ హృదయం వంటిది అని చెప్పారు. ఎందుకంటే దీని ద్వారా మనం డైరెక్ట్గా హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఇచ్చింది. సో ఇది కాన్స్టిట్యూషన్లోనే చాలా ఇంపార్టెంట్ హక్కు. మన ఫండమెంటల్ రైట్స్ అన్నింటినీ కాపాడడానికి కూడా ఉపయోగపడే హక్కు ఏది అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు
కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, ఇప్పుడు వీటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఒక్కొక్క రైట్ గురించి దాంట్లో ఏమేమి చెప్పారు, అసలు 12 నుంచి 35 వరకు అన్నాం కదా, అసలు ఆర్టికల్ 12 ఏం చెప్తుంది, 13 ఏం చెప్తుంది, ఇలా ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. ఓకే.